శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనం నిన్నటి రోజున ఏ విధంగా రావణాసురుడు విసిరినటువంటి శూలం అనేది లక్ష్మణుని యొక్క వక్షస్థలాన్ని భేదించినప్పుడు ఆయన యొక్క గాయాన్ని మాన్పడం కోసం హనుమంతుడు మళ్ళీ పర్వతాన్ని తీసుకుని రావడం, అందులో ఉన్నటువంటి మూలికలతో లక్ష్మణుడు మళ్ళీ స్వస్థత పొందడం గురించి మనము తెలుసుకుని ఉన్నాం. మరి ఆ సమయంలోనే రాముడు వేసినటువంటి బాణాలకు ఆ రథం విరిగిపోయి రావణాసురుడు తన యొక్క లంకా నగరంలోకి పారిపోవడం కూడా జరిగిందనమాట. అప్పుడు అక్కడ స్వస్థత పొందినటువంటి లక్ష్మణుడు తన యొక్క సోదరుడైనటువంటి రామునికి చెప్తూ ఉన్నాడు, ఇంకా నువ్వు అస్సలు దుఃఖించవద్దు అన్నయ్య, వెళ్ళి నువ్వు రావణుని యొక్క సంహారం చెయ్యి, అంతేకాకుండా వెంటనే విభీషణుణ్ణి లంకాధీశునిగా ప్రతిష్ఠించు అని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తూ ఉన్న సమయంలో రావణుడు ఇంకొక రథాన్ని తీసుకొని దాన్ని అధిరోహించి రామునితో పోరాడాలనేటువంటి ఉత్సాహంతో మళ్ళీ లంకానగరం నుండి బయటకు వచ్చాడనమాట. ఎలా వస్తున్నాడంటే దూసుకుని వస్తున్నాడు కొత్త ఉత్సాహంతో. రాముడు తన యొక్క ధనస్సును చేత పట్టుకుని రావణుని మీద కుంభవర్షంలాగా బాణాలను కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా ఎవరైతే ఈ యుద్ధాన్ని చూడడం కోసం అక్కడికి వచ్చి నిలబడ్డారో వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట, అసలు ఈ యుద్ధం న్యాయబద్ధంగా పోరాడడం లేదు. ఎందుకంటే రావణుడేమో రథం మీద ఉన్నాడు, రాముడేమో నేల మీద ఉన్నాడు అని వాళ్ళు చాలా బాధపడ్డారనమాట. మరి వీళ్ళు మాట్లాడుకుంటుండడం అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు గమనించి ఆయన అందులోని భావాన్ని గ్రహించి ఇప్పుడు రామునికి కూడా ఒక మంచి రథం ఉండాలి అని ఆలోచన చేసి తన యొక్క రథాన్ని తోలేటువంటి మాతలిని, రథసారథిని పిలిచాడనమాట. మాతలిని పిలిచి తన యొక్క రథాన్ని రణరంగంలో ఉన్న రాముని వద్దకు తీసుకువెళ్ళమని ఆదేశిస్తాడు. అప్పుడు మాతలి 1000 ఆకుపచ్చని అశ్వాలను పూంచినటువంటి ఇంద్రుని యొక్క బంగారుతో తయారు చేసిన, బంగారుతో నిర్మించబడినటువంటి గొప్ప రథాన్ని రాముని దగ్గరకు తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ రథసారథి మాతలి రామునితో ఇలా చెప్తున్నాడు, ప్రియమైన ప్రభు, రావణునితో పోరాడడానికై ఈ రథాన్ని దయతో స్వీకరించవలసింది అని స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ రథాన్ని అధిరోహించండి. ఇందులో ఇంద్రుని యొక్క ధనస్సు, కవచము, వాటితో పాటు ఒక అసమానమైనటువంటి శూలం కూడా ఉంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి దివ్యాస్త్రాలు కూడా నీ కోసం ఉంచబడి ఉన్నాయి అని చెప్తారన్నమాట. అప్పుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, రామ, దయచేసి వెంటనే రథాన్ని అధిరోహించు, ఎందుకంటే నువ్వు ఇలా నేల మీద నిలిచి యుద్ధం చేయవలసి రావడం చూచి దేవతలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు కలవర చెందుతున్నారు అని అంటున్నాడు. మరి ఇంద్రుని రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన తర్వాత రాముడు దాన్ని అధిరోహించాడు. ఆ తరువాత రావణాసురుడు ఇద్దరూ కూడా రోమాంచకమైనటువంటి ద్వంద్వ యుద్ధాన్ని ప్రారంభించారు. రావణుడు గంధర్వాస్త్రాన్ని విడుదల చేస్తే రాముడు దానిని ఇంకొక గంధర్వాస్త్రంతో తటస్థీకరించాడు. ఆ పైన రావణుడు ఒక రాక్షసాస్త్రాన్ని ప్రయోగిస్తే అది నిప్పులు కక్కుతూ నోళ్లు తెరుచుకుని ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి పాములన్నీ కూడా వచ్చాయన్నమాట. దానికి ప్రతిస్పందనగా రాముడు ఒక గరుడాస్త్రాన్ని విడిచాడు. అది లెక్కలేనన్ని గరుడ పక్షుల్లాగా మారి ఆ రావణుడు వేసినటువంటి సర్పరూప బాణాలన్నింటినీ తినేసింది. దీంతో రాక్షసుడు క్రుద్ధుడై 1000 బాణాలను రాముని మీదకు ప్రయోగిస్తాడు. అంతేకాక అతడు మాతలిని అనేకమైన బాణాలతో కొట్టి ఒకే ఒక్క బాణంతో ఇంద్రుని యొక్క ధ్వజాన్ని కూడా కూల్చేస్తాడు. మరి అనేక బాణాలతో అశ్వాలను కూడా గాయపరుస్తాడు. రావణుడు రాముణ్ణి ఎంతగానో ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆయన శక్తి మనం గమనించవచ్చు అనమాట. ఆయన చాలా గొప్ప బలశాలి. కాబట్టి రాముడే ఇంకా ఆలోచనలో పడిపోయారు, అసలు ఎలా ఇతన్ని ఓడించడం అని. దేవతలు, వానర యోధులు అందరూ కూడా ఇంకా చాలా ఉత్కంఠతో ఉద్వేగంగా చూస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు రాముడు అత్యంత భయంకరమైనటువంటి మహోగ్ర రూపాన్ని దాల్చి పర్వతాలు, సముద్రాలతో సహా యావత్ భూమండలం కూడా కంపించే విధంగా ఆయన పెద్ద స్వరూపాన్ని ధరించాడనమాట.
అప్పుడు ఆ రావణునితో సహా సృష్టిలోని సకల ప్రాణులు కూడా భయపడినారు ఆయన యొక్క క్రోధానికి. ఇంకా రావణుడి విజయ సాధనకు ఉత్సాహపరచడం కోసం అసంఖ్యాకులైనటువంటి దానవులందరూ కూడా ఆకాశంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తున్నాడనమాట రావణుణ్ణి. అయితే అప్పుడు ఒక భయానకమైనటువంటి శూలాన్ని రావణుడు భీకరంగా గర్జిస్తూ స్వర్గము మనుష్యలోకము అన్నీ కూడా కంపించే విధంగా, రామ నువ్విక మరణించనున్నావు కనుక సిద్ధంగా ఉండు అని కేక పెడుతూ ఆ శూలాన్ని విసిరాడనమాట. అది దూసుకొని పోతూ ఉంటే కాంతి వలయాలన్నీ కూడా దాని చుట్టూ వస్తూ ఉన్నాయి. మనం భూచక్రం తిప్పితే ఏ విధంగా కాంతి వలయాలు వస్తాయో అలాగనమాట. మహాధ్వని చేసుకుంటూ అది వచ్చిందనమాట. మరి ఆ కార్చిచ్చును ఆర్పడం కోసం ఇంద్రుడు కుంభవృష్టిని కురిపించినట్లు రావణుని యొక్క భయానకమైన శూలాలను ప్రతిఘటించడానికి రాముడు అసంఖ్యాకమైనటువంటి బాణాలను వదిలాడు. అయితే ఆ బాణాలన్నింటినీ కూడా ఆ భయంకరమైన శూలం నాశనం చేస్తూ ముందుకు వస్తూనే ఉంది. అప్పుడు రామునికి గుర్తొచ్చింది, ఇక్కడ ఈ రథంలో ఉన్నటువంటి శూలం ఉంది కదా, అసమానమైన శక్తి కలిగినది, కాబట్టి ఆ ఇంద్రశూలాన్ని తీసుకొని ఆయన పంపించాడనమాట. అప్పుడు అది ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ వెళ్ళి రావణుని యొక్క శూలాన్ని ఢీకొని అది ఖండాలుగా విరిగిపోయిందనమాట. ఆ తర్వాత రాముడు రావణుని యొక్క వక్షస్థలాన్ని, నుదుటిని అశ్వాలను బాణాలతో భేదించాడు. రావణుడు పూర్తిగా అలసిపోయాడు. ఇంకా అతని యొక్క దేహం అంతటా కూడా గాయాలైపోయాయి. ఆ గాయాల నుంచి రక్తం స్రవిస్తున్నా కూడా ఆయన కోపంతో రాముని మీద తుఫాన్లాగా బాణాలను కురిపిస్తూనే ఉన్నాడు. అయితే రావణుడు రాముని యొక్క వక్షస్థలాన్ని 1000 బాణాలతో జల్లెడలాగా చేసేశాడు. ఆయన రాముని యొక్క దేహం కూడా అంతా రక్తసిక్తమైపోయింది. నిరంతరం ఆ విధంగా బాణాల వర్షం పడుతూ ఉంటే అక్కడంతా కూడా చీకటిగా అయిపోయిందనమాట. సూర్యకాంతి చొరబడ్డానికి వీలు లేనంతగా బాణాలు పడిపోతున్నాయి. అయినప్పటికీ కూడా రాముడు భయం లేకుండా అలాగే నిలబడి ఉన్నాడనమాట. అందుకు నిరసనగా ఆయన నవ్వుతూ రావణుని ఇలా అంటున్నాడు, నీవు నరభక్షకుల్లో కూడా అధమాధముడివి, నిజానికి వారి యొక్క మలం వంటి వాడివి. ఎందుకంటే ఓ సీతాపహారి, సీతను అపహరించిన వాడా, నువ్వు ఒక మహావీరునిగా ఎలా భావించుకుంటున్నావు? నువ్వు మూర్ఖులలోనే అగ్రగణ్యునివి అని చెప్పక తప్పదు. ఎందుకంటే నువ్వు మోసంతో ప్రలోభపెట్టి దూరంగా తీసుకొని పోయి ఆ తర్వాత నా భార్యను అపహరించుకుపోయావు. వాస్తవానికి నువ్వు చాలా చాలా పిరికివానివి. తన భర్త లేని సమయంలో అరక్షితగా ఉన్నటువంటి ఒక అబలను నువ్వు వశపరుచుకున్నావు. అందుకు నువ్వు ఎలా గర్వంగా నిలబడగలుగుతున్నావు ఇంతమంది ముందర అని ఆయన నిందిస్తున్నాడనమాట. ఇది నువ్వు చేసిన పని ఎలా ఉందంటే, గృహస్థుడు ఇంట్లో లేని సమయంలో ఒక కుక్క అతని యొక్క వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి తిండి పదార్థాలన్నింటినీ దొంగిలిస్తే ఎలా ఉంటుందో అలా నేను లేని సమయంలో నా భార్య అయిన సీతను నువ్వు అపహరించుకొని వెళ్ళావు. నువ్వు ఒక శునకాన్ని పోలినటువంటి వాడివి. కాబట్టి పాపాత్ములను యమధర్మరాజు శిక్షించిన విధంగా నేను కూడా ఇప్పుడు నిన్ను శిక్షిస్తాను. నువ్వు అత్యంత నీచుడవు, పాపాత్ముడవు, సిగ్గుమాలిన వాడివి. అందువలన ఎవరి ప్రయత్నమైతే ఎన్నటికీ విఫలం చెందటం అనేది జరగదో అలాంటి నేను ఈ రోజున నిన్ను శిక్షిస్తాను. కాబట్టి రావణ, నీకు ఇప్పుడు అంత్యకాలం సమీపించింది. ఇంకా నీ మరణం ఎంతో సమయంలో లేదు. నువ్వు ఇంతగా అభిమానించుకుంటున్నావే నీ దేహం, ఆ దేహాన్ని కుక్కలు, రాబందులు అన్నీ కూడా ఆహారంగా తీసుకుంటాయి అని ఆయన చాలా కోపంగా చెప్తున్నాడనమాట. ఆ పైన రాముడు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఎంతో దక్షతతో తన బాణాలను ప్రయోగించడం ప్రారంభించాడు. చాలా ఏకాగ్రతతో ఆయన పోరాడుతున్నాడు. ఆ దాడికి వానరుల యొక్క శిలాపాతం కూడా తోడైంది. అంటే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా పెద్ద పెద్ద శిలలను తీసి రావణుని పైన వేస్తూ ఉన్నారనమాట. దాంతో రావణుడు దిగ్భ్రాంతుడైపోయినాడు. తన ఆయుధాలను తీయాలన్నా కష్టంగా ఉంది. ఇంకా ఏదైనా సరే సక్రమంగా ప్రయోగించడానికి అతనికి సమర్థత లేదనమాట. పోయింది, నీరసించిపోయినాడు. మరి ఆ విషయాన్ని గమనించినటువంటి రావణాసురుని యొక్క రథసారథి అతను ఎక్కడ మరణిస్తాడో అని రాముని బాణాలకు అందనంత వేగంతో రథాన్ని ఆ రణరంగం నుంచి అవతలకు తోలుకుపోతాడు. అలా తోలుకొని పోతే రావణుడు అది చూసి ఆ సారథిని చాలా కోపంగా
తిడతాడనమాట. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు ఒక పిరికి పందను కదా రణరంగం నుంచి పక్కకి తప్పించినట్టు నన్ను ఎందుకు పక్కకి తీసుకొని వచ్చావు, నేను ఒకసారి నిర్ణయించుకున్నాను అతన్ని చంపేయాలని, రాముని నువ్వెందుకు ఇలా చేశావని అరుస్తాడు. అప్పుడు ఆ సారథి అంటున్నాడు, మహారాజా, నేను నీ శ్రేయస్సు కోసమే నిన్ను ఈ పోరాటం నుంచి తప్పించి తీసుకొచ్చాను. నువ్వు నీ శక్తిని అంతటినీ కోల్పోయినట్లు నాకు కనిపించావు. అంతేకాకుండా ఈ రథానికి ఉన్నటువంటి గుర్రాలు కూడా బాగా అలసిపోయాయి, అనేక దుశ్శకునాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభువును కాపాడడం నా కర్తవ్యం కాబట్టి నేను ఈ విధంగా చేశాను అని వివరిస్తాడు. మరి ఆ సారథి ఆ మాటలకు రావణుడు శాంతిస్తాడనమాట. ఓకే అని ఇంకా వెంటనే నువ్వు రాముడున్న చోటికి పద, ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు రాముణ్ణి చంపవలసిందే అని అంటున్నాడనమాట. మరి రాముడు కూడా పోరాటం వలన ఇక్కడ చాలా అమితంగా అలసిపోయి ఉన్నాడనమాట. ఆ విధంగా అలసిపోయి ఉంటే ఇంకా అప్పుడు ఆ సమయంలో ఆయన కూడా కొంచెం విశ్రాంతిగా నిలబడి ఉంటే అక్కడికి ఆయన అలసిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అగస్త్య ఋషి అక్కడికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు, రావణుడిని ఎప్పుడైతే సారథి పక్కకి తీసుకెళ్ళాడో ఆ సమయంలో అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఆ కొంచెం గ్యాప్లోనే ఆయన చెప్తున్నాడనమాట. వచ్చి కనిపిస్తూనే రాముడు ఆయనకు నమస్కారాలు చేస్తారనమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రియమైన రామచంద్ర, నువ్వు సూర్య భగవానునికి ప్రీతి కలిగించడానికి ఉద్దేశించబడినటువంటి ఆదిత్య హృదయాన్ని అనేటువంటి ఒక ప్రార్థనను నా నుంచి స్వీకరించు. ఈ మంత్రము గొప్ప శ్రేయస్సును చేకూర్చి సర్వ పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఉచ్చరించిన వ్యక్తి ఆయుష్ వృద్ధి చెందుతుంది, సనాతన ధర్మంలో కూడా అతను సుస్థిరుడై నిలుస్తాడు అని చెప్తున్నాడనమాట. చూడండి, ఇంతకు పూర్వము ఇక్కడంతా రామాయణం అంతా కూడా ఋషి వైభవమే, గురు వైభవమే. అప్పుడు కూడా ఎక్కడ ఉంటే సీతమ్మ వారిని అపహరించడానికి వీలుగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని సూచించిన వాడు ఈ అగస్త్యమునే. ఇప్పుడు మళ్ళీ సీతామాతను రక్షించడానికి, రావణాసుని చంపడానికి వచ్చి ఈ సూర్యుని యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నవాడు కూడా అగస్త్యమునే. కాబట్టి ఈ విధంగా మొత్తం కథనంతా కూడా ఈ ఋషులే నడుపుతూ ఉన్నారన్నమాట. ఆ మంత్రం ఏంటి అంటే, ఆ స్తోత్రం ఏంటి, ఆదిత్య హృదయము అని అంటే, అది మనకందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన ఇలా చెప్తున్నాడు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇలాంటి 31 శ్లోకాలు ఉన్నాయన్నమాట ఆదిత్య హృదయంలో. మరి ఆ ఆదిత్య హృదయం యొక్క అర్థం ఏంటంటే, ఓ సూర్యభగవానుడా, నీకు నా ప్రణామాలు సమర్పిస్తున్నాను. సకల విశ్వాన్ని నిలిపి ఉంచే నీ అపరిమిత తేజస్సు కారణంగా నువ్వు దేవతలలో కూడా ముఖ్యమైన వాడవు. వాస్తవానికి దేవదానవులు సైతం తమ యొక్క అంతిమమైనటువంటి శ్రేయస్సు కోసం నిన్నే ఆరాధిస్తారు. సకల విశ్వశక్తికి నిధివి నువ్వు, అంతే కదండి. మరి మొత్తం విశ్వానికి శక్తినిచ్చేది ఎవరు? సూర్యభగవానుడే. కాబట్టి సకల విశ్వశక్తికి నిధివి, సకల జీవులకు ప్రాణాధారము. మనకు 4 రోజులు ఎండ లేకపోతే ఇంకా అసలు ఎండ లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మనకు ఆహారం ఉండదు, ఎండ లేకపోతే మన శరీరంలో ఎదుగుదల కూడా ఉండదు. కాబట్టి సకల జీవుల యొక్క ప్రాణానికి ఆధారము ఆ సూర్యభగవానుడే. అందువలన నీవు పరమ పురుషుడమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి విస్తృతివి. అంటే పరమ పూజ్యుడైనటువంటి శ్రీ విష్ణువు యొక్క ఒక శక్తి రూపానివి నువ్వు. ఆయనకు పరిపూర్ణ ప్రతినిధిగా విరాజిల్లుతున్నావు. అందువలననే వేదవేత్తలైన వారు నిత్యం కూడా, అంటే వేదాలను పఠించే వాళ్ళు ప్రతిరోజు 3 సార్లు సముచితమైన ప్రార్థనలను ఉచ్చరిస్తూ నిన్ను సూర్యునిలో నిలిచి ఉన్నటువంటి శ్రీమన్నారాయణునిగా ఆరాధిస్తూ ఉంటారు అని అంటున్నారు. అంటే 3 సార్లు కూడా సంధ్యావందనం ఎవరిని చూసి చేస్తారు? సూర్యభగవానునికే చేస్తారు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆదిత్య హృదయంలో. ఈ జగత్తు యొక్క గాఢమైన అంధకారాన్ని ధ్వంసం చేసేవాడివి నీవే. అందువలన నీకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
పరమాత్మునికి నేత్రమై జగత్తు యొక్క క్రియాశీలక కలాపాలకు సాక్షీభూతుడమైనటువంటి ఓ అమిత తేజస్వి, నీకు మరలా మరలా నా ప్రణామాలు సమర్పిస్తున్నాను అంటున్నారు. అంటే మనము పరమాత్ముని యొక్క విరాట్ రూపాన్ని గమనిస్తే, ఎవరైనా భగవద్గీత పుస్తకం పైన అట్టపైన కూడా ఉంటుందన్నమాట. పరమాత్ముని యొక్క ఆ రూపాన్ని మనము గమనిస్తే విరాట్ రూపంలో ఆయన ఒక కన్ను సూర్యుడిగాను ఒక కన్ను చంద్రునిగాను ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క నేత్రంలాగా ఉండి మొత్తం జగత్తుకు క్రియాశీలకమైన కలాపాలను సాగించేటువంటి గొప్ప తేజస్వివి నువ్వు అని ఆయన కీర్తిస్తున్నాడు ఈ ఆదిత్య హృదయం ద్వారా అని ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడనమాట అగస్త్య మహాముని. అప్పుడు అగస్త్య ఋషి అంటున్నాడు రామునితో, రామ, సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఈ మంత్రమును నువ్వు ఉచ్చరించావంటే నీ శత్రువును నువ్వు నిశ్చయంగా జయించగలుగుతావు. కష్టములలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ ప్రార్థనతో సూర్యుడిని అర్చిస్తే అతడెప్పటికీ కూడా దుఃఖమును పొందడు అని చెప్తున్నాడు. నిజమేనండి. మరి ఈ ఆదిత్య హృదయాన్ని మనం పఠించామనుకోండి, తప్పకుండా కూడా ఆ ఫలితం అనేది మనకు కనిపిస్తుంది. నేను దీన్ని స్వయంగా నా జీవితంలో కూడా ఈ ఫలితాన్ని పొంది ఉన్నాను చాలా సందర్భాలలో. కాబట్టి 31 శ్లోకాలు పెద్ద టైం కూడా పట్టదనమాట. మనము ఏదైనా సరే భౌతికమైనటువంటి అంటే ఏదైతే మనం భగవంతుని యొక్క అర్చనకు ఆటంకంగా వచ్చేటువంటి సమస్యలు ఉంటే అలాంటి సమస్యలు పోవడానికి మనం తప్పకుండా కూడా ఈ ఆదిత్య హృదయాన్ని పఠిస్తే చాలా మంచిదన్నమాట. ఏ విధంగా అయితే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేస్తాడో అది భగవద్గీత. ఇప్పుడు ఇక్కడ రావణాసురుల యొక్క యుద్ధంలో అక్కడ అగస్త్యముని బోధించినటువంటి మంత్రం ఏంటి? ఆదిత్య హృదయం. ఈ రెండు కూడా చాలా గొప్పమైనటువంటి మనుషులకు ఇచ్చినటువంటి గొప్ప వరాలన్నమాట. ఆ విధంగా ఆయన చెప్పి వెంటనే అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మరి ఆయన ఆడ నిలబడి చూడాలి కదా, మరి నేను ఈ మంత్రం ఉపదేశించాను, రాముడు రావణుణ్ణి సంహరిస్తాడా లేదా, అలాంటి అనుమానాలు ఏమీ ఆయనకు లేవు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మహర్షి. ఇంకా ఆదిత్య హృదయం చదివితే చాలు, ఇంకా అంతే అయిపోయింది. రావణుడు మరణించినట్టే, అంత నమ్మకం అన్నమాట, అంత శక్తి ఆ మంత్రానికి కూడా. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటికి రామునిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎవరైనా సరే మనము కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఎవరైనా మంచి మాటలు చెప్పి మనల్ని ఇంకా ఉత్సాహపరిస్తే మనం మళ్ళీ కూడా ఆ పనిని బాగా దిగ్విజయంగా చేయగలుగుతామన్నమాట. ఆ విధంగా ఆయన కూడా నవోత్తేజంతో ఆయన మళ్ళీ యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత ఆయన భగవంతుని యొక్క దివ్య నామాలను ఉచ్చరిస్తూ 3 సార్లు ఆచమనం చేశాడు. అంటే ఆచమనం చేస్తే చేతులు మనస్సు అన్ని శుభ్రం చేసుకున్నట్టు అన్నమాట. ఆ తరువాత సూర్యుని పైన తన దృష్టిని స్థిరంగా నిలిపి ఆదిత్య హృదయ ప్రార్థనను ఉచ్చరించాడు. ఆ మహత్తరమైనటువంటి ఆ ప్రార్థన వలన ఆయనకు దివ్యానందము అనేది కలిగిందనమాట. ఆ దివ్యానందాన్ని అనుభూతి చెందినటువంటి రాముడు తిరిగి తన ధనుస్సును అందుకొని రావణుని వైపు సాగిపోతూ ఉండగా ఆకాశం నుంచి సూర్యుడు ఆయనకు అంటే నేను నీ ఆదిత్య హృదయానికి ప్రసన్నున్నయ్యాను అనేటువంటి సూచనను తెలియచేస్తున్నాడా అన్నట్టుగా ఆయనతో ఇలా చెప్తున్నాడు సూర్యభగవానుడు రామునితో. ఇంకా ఆలసించవద్దు, సత్వరమే పద అంటూ ఆయన ఉద్బోధించాడనమాట. వెంటనే పద, ఇంకా నువ్వు కాలాన్ని వృధా చేయొద్దు అని. అప్పుడు రాముడు మాతలితో అంటున్నాడు, మాతలి, రథాన్ని నువ్వు వెంటనే రావణుడు ఉన్నటువంటి చోటికి తోలు, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నాడు. ఎందుకంటే ఇంతకు మునుపు అతను సారథిపైకి బాణాలు కురిపించాడు కాబట్టి. అయితే వెంటనే మళ్ళా ఆయన గుర్తొచ్చింది, అయ్యో ఇతను నా రథం సారథి కాదు కదా, ఇతను ఇంద్రుని యొక్క రథ సారథి, మరి నేను అలా మాట్లాడి ఉండకూడదు. అంటే ఆయన ఒక మానవుడిగా అనుకుంటున్నాడు కాబట్టి దేవతా రథానికి సంబంధించిన సారథితో నేను ఇలా మాట్లాడానే అని కొంచెం సంకోచంతో మళ్ళీ ఆయన క్షమాపణలు చెప్తున్నాడనమాట. నేనేదో నీ యజమానినైనట్లు ఆదేశించాను, నువ్వేమీ అనుకోవద్దు అని. ఏదో రావణుణ్ణి సంహరించాలనేటువంటి ఉత్సాహంతో నేను అలా మాట్లాడాను అని అంటూనే అప్పుడు సారథి కూడా ఆయన యొక్క వినయానికి ఎంతో ఆశ్చర్యపోయాడనమాట. మరి రాముడు ప్రదర్శించినటువంటి వినయానికి మాతలి చెలించిపోయాడు. వెంటనే అతను ఇంద్రుని యొక్క రథాన్ని రావణుడి ప్రక్కకు తీసుకొని వచ్చాడు.
రావణులు ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించుకుంటూ ఉన్నారన్నమాట. మళ్ళీ యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఇంకా దుశ్శకునాలన్నీ కూడా గోచరిస్తున్నాయి రాక్షసరాజుకు, ఆయన యొక్క వినాశనాన్ని సూచిస్తున్నాయి. ఆ రావణుని యొక్క రథం మీద మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి. అతని వెనుక రాబందుల సమూహము వస్తూ ఉంది. ఆ తరువాత ఒక పెద్ద ఉల్క ఒకటి సమీపంలో పడింది. రావణుడు త్వరలోనే మరణిస్తాడన్న నమ్మకం కలిగినటువంటి రాక్షసులంతా కూడా అయ్యో ఇలాంటి దుశ్శకునాలు వస్తున్నాయే అని వాళ్ళు నిరాశ చెందారన్నమాట. దానికి భిన్నంగా వ్యత్యాసంగా రామునికి ఆహ్లాదకరమైన శుభశకునాలు గోచరిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఆయనను విజయం వరిస్తుందని అవి సూచిస్తున్నాయన్నమాట. ఆ తరువాత రావణులు తమ బల పరాక్రమాలను అన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళ యొక్క స్పర్ధ అతి తీవ్రంగా మారడంతో, అంటే వాళ్ళ గొడవ చాలా తీవ్రంగా ఉండడంతో ఈ రెండు సేనలు, అలా రాక్షసులు ఇటువైపు వానరులు అందరూ సంభ్రమానికి ఆశ్చర్యానికి గురి అయ్యి అలా నిలబడిపోయారనమాట. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ సైనికులందరూ కూడా ఒక కళాఖండం లాగా, వీళ్ళందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు, నిశ్చలంగా ఉండిపోయారు. అసలు వాళ్ళు ఆ పోరాటం వీక్షించడంలో ఎంతగా నిమగ్నులైనారంటే అసలు పక్కనే రాక్షసుడున్నా కూడా దాడి చేసే స్థితిలో వానరుడు లేడు, పక్కనే వానరుణ్ణి చంపేయాలని ఊహలో రాక్షసుడు లేరు. వాళ్ళిద్దరూ కూడా అలా నిలబడిపోయి అందరూ కూడా రావణుల యొక్క యుద్ధాన్నే చూస్తూ ఉన్నారన్నమాట. అంత గొప్పగా యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు రావణుడు ఇంద్రుని యొక్క ధ్వజాన్ని ఖండించాలని ప్రయత్నిస్తే రాముడు తన బాణాలతో అతని యొక్క బాణాలను విచలితం చేసేశాడు. రావణుని దెబ్బకు దెబ్బ తీయాలని నిశ్చయించుకున్నటువంటి రాముడు రాక్షసరాజు యొక్క ధ్వజాన్ని కూల్చివేశాడు. ఆ తర్వాత రావణుడు ఇంద్రుని అశ్వాలపై బాణప్రయోగం చేశాడు. ఆ విధంగా వాళ్ళు పోరుతూ ఉన్నారన్నమాట. ఇంకా రావణుడు అయితే గదలను, చక్రాలను, వృక్షాలను, పర్వతశిలలను అన్నిటినీ కురిపిస్తూ ఉన్నాడు మాయ చేత. అవన్నిటినీ కూడా రాముడు అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. గంటల సేపు యుద్ధం జరుగుతూనే ఉంది. సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క మనస్సులు ఆశ్చర్యంతో అక్కడ ఉన్నటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉన్నారన్నమాట. అక్కడ ఉన్న ఉభయ సారథులు కూడా, రథసారథులు కూడా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళు చాలా చాకచక్యంగా రథాలను పక్కపక్కగానే తిప్పుతూ ఉన్నారు. అప్పుడు రాముడు రావణుని యొక్క అశ్వాలపై 4 బాణాలను ప్రయోగించాడు. అయితే రావణుడు మాత్రం దానికి ప్రతిక్రియగా పదే బాణాలను వదులుతూ ఉన్నాడు. ఈ విధంగా అసలు యుద్ధ చరిత్రలోనే ఒక అసదృశ్యమైన, అంటే ఇంకా దీనికి సమానమైన యుద్ధం లేదు అన్నట్టుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాముడు ఏం చేశాడంటే రావణుని యొక్క ఒక శిరస్సును బాణంతో ఖండించాడు. ఎప్పుడైతే అది తెగిపోయి కింద పడింది, వెంటనే కొత్త శిరస్సు వచ్చింది. మళ్ళీ కొడితే మళ్ళీ వస్తుంది. అలా 100 శిరస్సులు కొడితే 100 శిరస్సులు మళ్ళీ మొలుస్తున్నాయన్నమాట. అలా అసంఖ్యాకమైనటువంటి శిరస్సులు నేలపైన పడి ఉన్నాయి. మళ్ళీ కొత్తగా శిరస్సులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ రావణాసురుని చంపడం సాధ్యం అవుతుందా అని ఒకానొక సమయంలో రాముడు కూడా ఆలోచించాడనమాట. నేను ఈ బాణాలనే ఇంతకు పూర్వము మారీచుడు, కరుడు, విరాధులను సంహరించడానికి ఉపయోగించాను. అంతేకాకుండా 7 మహావృక్షాలను భేదించాను. అజేయుడైనటువంటి వాలిని కూడా ఈ బాణాలతోనే చంపేశాను. కానీ ఇప్పుడు మాత్రము ఈ రావణాసురుణ్ణి చంపలేకపోతున్నాను. అసలు ఈ బాణాల ద్వారా నేను మహాపర్వతాలను, అతి గాధమైనటువంటి సాగరాలను కూడా నేను దారికి తెచ్చాను. కానీ ఇప్పుడు ఇది పనిచేయకుండా పోతుంది ఎందుకు అని రాముడు ఆశ్చర్యపోతున్నాడనమాట. మరి ఇద్దరు యోధులు కూడా ఒకరినొకరు వధించుకోవాలనేటువంటి పట్టుదలతో చాలా భీషణంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఎన్ని రాత్రులు గడిచిపోతున్నాయో, ఎన్ని పగళ్ళు గడిచిపోతున్నాయో అర్థం కావడం లేదు. రాముడు తన అభీష్ట విజయం సాధించకపోవడంతో ఇంకా రాముడు తన యొక్క గొప్ప అస్త్రాన్ని తీయటం లేదు అని గమనించినటువంటి మాతలి ఇంకా చివరికి కలగజేసుకున్నాడనమాట. కలగజేసుకొని రామునితో ఇలా అంటున్నాడు, ఎందుకు రామా నువ్వు ఇంకా ఆత్మరక్షణ పద్ధతిలోనే పోరాడుతున్నావు? ప్రభు, నీ అపరిమితమైన మహిమాతిశమైనటువంటి శక్తిని నువ్వు మర్చిపోయావా? ఈ రాక్షసరాజుకు అంతిమ గడియలు ఆసన్నమవుతున్నాయి. దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని నువ్వెందుకు ఉపయోగించటం లేదు అని ఆయనను ప్రశ్నిస్తాడనమాట.
ఆ మాట విన్న తరువాత అప్పుడు రాముడు అవును, ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే కరెక్ట్ అని అనుకుంటాడు. తన అంతిమ అస్త్రాన్ని గుర్తు చేయడంతో రాముడు తాను పూర్వం దండకారణ్యంలో అగస్త్య మహర్షిని కలుసుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి అస్త్రాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. చూడండి, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందే మహర్షులు ఈయనకు అన్ని అస్త్రాలను శస్త్రాలను ఇచ్చారన్నమాట. కాబట్టి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి ఆ అస్త్రాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని దేవేంద్రుని ఉపయోగం కోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఇచ్చాడనమాట ఈ అస్త్రాన్ని. దాన్ని తీసుకున్నాడు. ఆ అస్త్రం ఎవరి దగ్గరికి వచ్చింది? ఆ తర్వాత అగస్త్యుని దగ్గరికి వచ్చింది. అగస్త్యుడు ఈయనకి ఇచ్చాడనమాట. అంటే ఆ రోజు ఇంద్రుడు వచ్చి అగస్త్యునితో మాట్లాడాడు కదా ఆశ్రమంలో, రథంలో, అప్పుడు ఈ పని అంతా జరిగిందనమాట. బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చిన అస్త్రాన్ని ఇంద్రుడు అగస్త్య మహర్షికి ఇచ్చాడు. అగస్త్య మహర్షి రామునికి ఇచ్చాడు కానుకగా. మరి ఈ అస్త్రం ఎలాంటిదంటే చాలా గొప్పదనమాట. దానికి ఉన్న ఈకలు గరుత్మంతుని చేత సమకూర్చబడ్డాయి. దానికి అధిష్టాన దేవత వాయుదేవుడు. దానికి చాలా సునిశితమైనటువంటి చాలా షార్ప్గా ఉండేటటువంటి శిరస్సు ఉంటుందన్నమాట. మొనదేలినటువంటి ముక్కు ఉన్నటువంటి శిరస్సు ఉంటుంది. అగ్నిదేవుడు మరియు సూర్యుని యొక్క శక్తుల యొక్క సమ్మేళనంతో అది తయారు చేయబడింది. అంటే మొత్తం దేవతల శక్తులన్నీ కూడా అందులోనే మిళితమై ఉన్నాయి. అది ఎట్లా ఉందంటే మేరు పర్వతం, మందర పర్వతం, రెండు పర్వతాలు కూడా తమ యొక్క గురుత్వాన్ని అందులో చేర్చి ఉన్నాయి. కాబట్టి ఆ అస్త్రం ఆ రెండు పర్వతాలంత బరువుగా ఉందన్నమాట. దీని దండం ఎలా ఉందంటే సూక్ష్మమైనటువంటి ఆకాశ పదార్థంతో రూపొందింది. ఈ అద్భుతమైన బ్రహ్మాస్త్రం సర్వశక్తివంతమైంది, అమోఘమైంది. అలాంటి అస్త్రము ఎలా ఉందంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి ప్రకాశంతో సూర్యుని తేజస్సుతో పోటీ పడుతూ ఉంది. అలాంటి గొప్ప అస్త్రాన్ని ఆయన తీసుకొని సముచితమైనటువంటి మంత్రాలతో దాన్ని అభిమంత్రించి రాముడు ఆ ప్రచండమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని తన వింటినారిపైన పెట్టి ఆకర్ణాంతం లాగి సంధించాడు. అంతే. ఆ ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అస్త్రాన్ని చూస్తున్నటువంటి వానరులు, తర్వాత రాక్షసులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వానరులైతే మహదానంద భరితులైతూ ఉన్నారు. రాక్షసులైతే వాళ్ళ హృదయాలలో భయం మొదలైందన్నమాట. రాముడు వింటినారిని ఆకర్ణాంతం లాగగానే భూమండలం అంతా కూడా కంపించిపోయింది. లోకాలన్నీ గతులు తప్పుతున్నాయా అనిపిస్తూ ఉంది. చివరకు రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వదలగానే అది మృత్యుదేవత ఎలా వస్తుందో అలా ఆకాశం గుండా దూసుకుపోయి బలంగా రాక్షసరాజు యొక్క వక్షస్థలాన్ని తాకింది. వజ్రాయుధం వలె రావణుని యొక్క హృదయాన్ని అది తొలుచుకుంటూ పోయి ఆ అస్త్రం రావణుని యొక్క పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని కూడా తన వెంటనే తీసుకొని పోతూ భూమిలోకి ప్రవేశించింది. ఆ పైన అద్భుతమైన అస్త్రం, ఆ బ్రహ్మాస్త్రం తిరిగి వచ్చి రాముని యొక్క తూనీరంలో చేరిపోయిందన్నమాట. ఈ విధంగా రావణుడు తన చేతిలో ఉన్నటువంటి ధనస్సును జారవిడుస్తూ మరణించాడు. తన 10 నోళ్ల గుండా రక్తాన్ని కక్కుకుంటూ విగత జీవుడై నేల మీద కూలబడ్డాడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి రావణుని అనుచరులు అయ్యో అయ్యో ఏం జరిగింది, ఒక్కసారిగా ఇలా రథం నుంచి పడిపోయాడే అంటూ విలపిస్తూ గగ్గోలు పెట్టారన్నమాట. కానీ వానర యోధులు మాత్రం అమితమైనటువంటి దివ్యానంద తన్మయంతో రాముని ఘన విజయమును ఎలుగెత్తి కీర్తిస్తూ పారిపోతున్నటువంటి ఆ రాక్షస సేనను వెంటబడి తరిమి కొడుతూ ఉన్నారన్నమాట. ఆకాశం నుండి దేవతలందరూ భలారే అత్యద్భుతమని నినదిస్తూ రాముని రథాన్ని పుష్పవృష్టితో కప్పివేసి దివ్య దుందుబులు మ్రోగించారు. రావణుడు మరణించడంతో ఋషులు, దేవతలు అంతవరకు చాలా కాలంగా వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించారు ఈ రావణాసురుని వలన. కాబట్టి ఇంకా ఆ బాధలు అనుభవించలేకుండా ఉండాల్సినటువంటి గొప్ప స్థితి, గొప్ప నిశ్చింతత, గొప్ప మనశ్శాంతి ఇంకా వాళ్ళకు వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా, మునులందరూ ప్రశాంతంగా యజ్ఞయాగాలు చేసుకోవచ్చు, దేవతలందరూ ప్రశాంతంగా భూమండలాన్ని పాలించవచ్చు అని వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఆ విధంగా ఒక్క రాక్షసుడు లేకుండా లంకలో ఉన్నటువంటి అందరూ రాక్షసులు కూడా నిర్మూలింపబడ్డారు. లోకమంతా శాంతిని పొందింది. ఇంతకాలం ఎవరు ధర్మానికి హాని కలిగించారో వాళ్ళు నశించిపోయారు. ఎవరైతే వైకుంఠ ద్వారం వద్ద ద్వారపాలకులుగా ఉండి
సనత్కుమారుల చేత శాపవశాన నీచ యోనిలోకి ప్రవేశించి, అంటే ఒక రాక్షసుడిగా ఎవరైతే పుట్టాడో ఆ రావణాసురుడు, కుంభకర్ణుడు కూడా వాళ్ళు మరణించి శాప విమోచనం పొంది మళ్ళీ జయ విజయులుగా వైకుంఠాన్ని పొంది వాళ్ళ యొక్క నిజస్థితిని పొందారన్నమాట. ఏ నరులు ఎవరైతే అంటే నరులు అంటే అందరిలోకి తక్కువగా చూడబడేటువంటి ఆ సమయంలో, కీర్తి లేక అధములుగా ఉన్నటువంటి ఆ సమయంలో రావణాసురుణ్ణి చంపగలిగినటువంటి రాముని వలన మళ్ళీ నరజాతికి అంతటికి కూడా గొప్ప కీర్తి అనేది లభించింది. కాబట్టి నరునిగా పుట్టి మన నరుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పింది రాముడే కదా. కాబట్టి నరునిగా పుట్టిన ఎవరైనా సరే రామకథ వినకపోతే, రామునికి జయ జయ ధ్వానాలు చేయలేకపోతే, ఆయన్ను పూజించకపోతే, రామనామం అనేది రాయకపోతే, రామాలయాన్ని దర్శించకపోతే అలాంటి వాళ్ళు గొప్ప కృతజ్ఞులై ఉంటారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఋషి రుణం తీర్చుకోవడం కోసమైనా సరే రామాయణ, మహాభారత, భగవద్గీతలన్నింటినీ కూడా వీలైనంత వరకు పఠించి మన ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరిగింది అనేటువంటి శుభమైన ఘట్టం దగ్గర మనము ఇంతటితో ముగిస్తాము. రేపటి రోజున తిరిగి మళ్ళీ క్లాస్లో ఏం జరిగిందనే విషయాన్ని చర్చిద్దాం. హరే కృష్ణ.